నమస్తే అండి. నమస్తే. రియల్ ఎస్టేట్ ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీస్ రీసెంట్గా మనం విన్న కంపెనీస్ ఎందుకంటే కృతిక కావచ్చు, శిల్ప కావచ్చు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. సో ఇలాంటి మోసాలని అరికట్టలేమంటారా? అసలు ఏం జరుగుతుందంటారు రియల్ ఎస్టేట్లో? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే అందరిలో అంటే సామాన్య మానవుల్లో అవగాహన తక్కువ ఉండి ఏమేమి చూసుకోవాలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక రేట్ ఒక్కటి చూసి అండ్ బ్రాండ్ ఒకటి చూసి లేకపోతే బ్రాండ్ అంబాసిడర్ ఒకటి చూసి వాళ్ళు గుడ్డిగా దానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెంబర్ 1 అది చాలా మెయిన్ అనమాట. నెంబర్ 2 ఏంటంటే బిల్డర్స్ ఇదే అవకాశంగా తీసుకుని వాళ్ళ దగ్గర ఓన్లీ ఒక 5 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలకు వాళ్ళు అమ్మేస్తున్నారు. 95 ఎకరాలు కొనుక్కోవచ్చు కదా సబ్సిక్వెంట్గా, ఏదో అగ్రిమెంట్ ఫర్ సేల్ ఉంది, నోటి మాటను వాడితో మాట్లాడుకున్నాం రైతులతోటి అని ఇలాగా బేస్లెస్ అనమాట. అంటే వాటికి ఏ ఆధారాలు లేకుండా 5 ఎకరాలకు మాత్రం చూపించి దాంతో లీగల్ ఒపీనియన్ తెచ్చి ఈ 5 ఎకరాలకి ఉంది వాళ్ళకి, కానీ వీళ్ళు అమ్ముతున్నది 100 ఎకరాలు. అర్థమైందా మీకు? సో 5 ఎకరాల మీద లీగల్ ఒపీనియన్ తీసేసుకుని బలానా వారు లీగల్ ఒపీనియన్ ఇచ్చారు, బలానా ఇది మాకు టైటిల్ అన్నీ ఉన్నాయని, మిగతా మాత్రం ఓన్లీ బయానా మీద ఉన్నటువంటి 95 ఎకరాలు ఆ బయానా ఓన్లీ నోటి మాటన్నా లేకపోతే బయానా కాస్త ఇచ్చి 100 ఎకరాలకి వీళ్ళు సేల్ చేసేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు క్రమంలో ఏమైపోతుంది, ఆ పర్టికులర్ రైతు ఎవరైతే ఉన్నాడో, ల్యాండ్ ఎవరైతే ఉన్నారో, అమ్మో ఇంత కమ్మేసుకుంటున్నారా వీళ్ళు అని వాళ్ళకి తెలిసి వీళ్ళు జాప్యం చేశారని చెప్పి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా రిజిస్టర్ చేయట్లా. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ కంపెనీల వాళ్ళు అలా కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఎక్సెస్ బారోయింగ్స్ 3%, 5% ఇంట్రెస్ట్ తీసుకుని దీనిలో పెట్టుబడి పెట్టేసి చాలా లాభాలు వస్తాయని చెప్పి అనుకుని మార్కెట్ చూస్తే డమ్మాలంది, ఎవరు కొనేవాళ్ళు లేరు. ఎన్ఆర్ఐస్ వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉంది. చూస్తున్నారుగా, రోజుకి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, ట్రంప్ అనౌన్స్మెంట్స్. అది ఎప్పుడు లే ఆఫ్లు వస్తాయి, ఎప్పుడు జాబ్ ఉంటుంది, ఎప్పుడు పోతుంది తెలియదు. ఆ టెన్షన్స్ తోటి వాడున్నారు. మనకి హైదరాబాద్కి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ మినిమం 40%.